జై శ్రీరామ్ శంకర్ గారి నాయకత్వం आगे पड़े तो मुट्ठी ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడమే కాకుండా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రంలో 8 పార్లమెంటు స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని సంకేతం రావడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో మొన్న జరిగినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు కావచ్చు, ఈ రోజు వచ్చినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు కావచ్చు, పూర్తిగా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో 8 పార్లమెంటు స్థానాలు ఏ రకంగానైతే గెలిచి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని సంకేతం ఇచ్చారు. ఈ రోజు కూడా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అనేకమైనటువంటి సర్వేలు కూడా చెప్పినాయి, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయితే ఈ ఎమ్మెల్సీలు గెలుస్తుందో మెజార్టీ ఎమ్మెల్సీలు భవిష్యత్తులో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఒక పక్క, మరో పక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి పదవి ఉండి ఆ బాధ్యత ఉన్న తర్వాత కూడా ఈ రాష్ట్రంలో పూర్తి సమయాన్ని ఇచ్చి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు దశాదిశ నిర్దేశం ఇచ్చి ఈ రోజు గెలుపుకు కారణమైనటువంటి కిషన్ రెడ్డి గారికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులకు ప్రత్యేకంగా అభినందనలు. మరి అదేవిధంగా గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు ఆ రోజు 317 జీవోకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పడుతున్నటువంటి బాధలను భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర, చెట్టుకొకరు పొట్టుకొకరు ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తించి భారతీయ జనతా పార్టీ సమస్యగా భావించి ఆ రోజు పోరాటం చేసి వేలాది మంది కార్యకర్తల మీద కేసులైనాయి, వందలాది మంది కార్యకర్తల వీపుల మీద లాఠీలు ఎరిగినాయి. దాన్నంతా కూడా గుర్తించినటువంటి ఉపాధ్యాయ సోదరులు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించారు. ఈ రోజు కూడా మంచి ఫలితాలు వచ్చినాయి. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు దిశ నిర్దేశం ఇచ్చి ఈ గెలుపుకు కారణమైనటువంటి కిషన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి నిధులు రాణిస్తలేదు అని మా మీద నిందలు ఆరోపణ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఈ ఇచ్చినటువంటి ఎన్నికల ఫలితాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక్కసారి గమనించాలి. నిజంగా తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షల కోట్ల రూపాయలు నిధులిచ్చిన విషయాన్ని తెలంగాణ ప్రజలు, తెలంగాణ మేధావులైనటువంటి ఉపాధ్యాయులు గమనించారు, ఉద్యోగులు గమనించారు, అదేవిధంగా పట్టభద్రులు గమనించారు. కాబట్టి ఈ రోజు వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి ఇంత భారీ విజయాన్ని వాళ్ళంతా కూడా ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఆరోపణలు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి సలహా ఇవ్వదలుచుకున్నాం.